ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేదసాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను, వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్య మూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోని వారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, అనేక మంది అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు ఇవ్వరావయ్యా. జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, జ్ఞానమును బుద్ధిని దైవ భక్తిని, విజ్ఞానమును యువరావయా, విజ్ఞానమును యువరావయా. పరమ నుండి పావనాత్మ దిగిరావయ్యా, నీదు వరములు యువరావయా. ఈ యొక్క పవిత్ర వాక్యము ద్వారా మేము వినబోతున్నటువంటి విషయములన్నిటినీ కూడా ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తితో మేమందరము కూడా దాన్ని అర్థం చేసుకుని, ఇదిగో నా తండ్రి, మాలో ఉన్నటువంటి సమస్యలను, మాలో ఉన్నటువంటి కష్టాలను, మాతో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క పవిత్ర ఆత్మశక్తి ద్వారా మా చెవులను, మా యొక్క మనస్సులను, మా యొక్క హృదయములను ఇక్కడ లగ్నము చేసి నీ యొక్క వాక్యమును మాత్రమే వినేలాగున, నీ యొక్క వాక్యము ద్వారా ఇదిగో నా తండ్రి మా యొక్క జీవితాలను పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని, పునీత అంతోని వారి యొక్క అడుగు జాడలలో నడిచేటటువంటి శక్తిని, బలమును మా అందరికీ కూడా దయచేయమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా నీ యొక్క పవిత్ర ఆత్మశక్తితో తాకి ఇదిగో నా తండ్రి మమ్మందరినీ కూడా, మిమ్మల్నందరినీ కూడా నడిపించమని
అనాథుడిని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ, పునీత పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 16వ వచనము. 1వ అధ్యాయము 16వ వచనం పునీత పేతురు గారు రాసినటువంటి లేఖ. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి పవిత్రులు? ఎవరు పవిత్రులు? మీరా? నేనా? మన ఇంటికి పొరుగువారా? నా భార్య నా భర్తని చెప్పగలనా? ఇదిగో నా భార్య పవిత్రురాలు, పరిశుద్ధులము, నా పిల్లలు పవిత్రులు, మంచివాళ్ళు అని మనము చెప్పగలమా? చెప్పలేము. ప్రేమిలారా, కానీ ప్రభు ఏమంటూ ఉన్నాడు? తన గురించి చెబుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి? ఆయన పవిత్రంగా ఉన్నాడు. ఆయన ఏదో ఉన్నాడు కదా, నన్ను కూడా పవిత్రంగా ఉండమని ఎందుకు నన్ను అడుగుతూ ఉన్నాడు అని ఒక సందేహం మనకు కలగవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎందుకు వచ్చాం? మనంతా కూడా ఎందుకు వచ్చాం? పునీత అంతోని వారి ద్వారా ఏదో ఒక రూపంలో మేలు కోసము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా యొక్క కుటుంబంలో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక మంచి కార్యమును చేయాలి. అది పునీత అంతోని వారి ద్వారా మాత్రమే సాధ్యము. ప్రైజ్ ద లార్డ్ అన్నటువంటి నమ్మకముతో ఈ పుణ్యక్షేత్రమును మరలా 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 మనము సందర్శించుకుంటూ ఉన్నాం. అవునా కాదా? అవునా కాదా? ఎంతమంది చెప్తారు? చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సహాయమును కోరి మనము ఈ పవిత్ర సన్నిధికి వచ్చినప్పుడు మనము కూడా ఆయన వలె పవిత్రముగా జీవించాలి. ఎంతమంది ఉంటారో చేతులు ఎత్తండి. ఒకరు చూసుకుంటున్నారు. నేను చేతులు ఎత్తితే నా పక్కనే, నా వెనకే ఉన్నటువంటి నా అత్త ఏమనుకుంటుంది? రేపటి నుంచి ఏమే కోడలే, నువ్వు అంతోని వారి గుడిలో పునీతుడుగా పరిశుద్ధులుగా ఉంటావని చెయ్యెత్తావు, ఏంటి ఇంటికి వచ్చి నాతో గొడవ పడుతూ ఉన్నావు? ఏమే భర్త అంటూ ఉంటాడు, నువ్వు అంతోని వారు ఫాదర్ గారు చెప్పగానే టక్కన చేయెత్తావు కదా, పరిశుద్ధుడిగా ఉంటాను, పవిత్రాలుగా ఉంటానని. ఏమైంది ఆ పవిత్రత అని చాలామంది ఆలోచించుకుంటూ ఒకరు చూసుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ధైర్యముగా నేను దేవుని వలె పవిత్రముగా జీవిస్తాను, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాను అని చేతులు పైకి లెప్పి చెప్పలేనటువంటి నేను, అయ్యా నా కూతురికి పెళ్లి చెయ్యి, అయ్యా నా ఆస్తి అమ్మిపెట్టు, మంచి ధరకు అమ్మిపెట్టు, అయ్యా నా భార్య భర్తలము చాలా సంవత్సరాలుగా మేము విడిపోయి జీవిస్తూ ఉన్నాం, కలతలతో జీవిస్తూ ఉన్నాం, మా ఇద్దరిని ఒకటి చెయ్యి, అయ్యా మా పిల్లలకు పెళ్లి కావడం లేదు, వాళ్లకు పెళ్లి చెయ్యి. ఎదుగోనయ్యా వ్యాధితో బాధపడుతూ ఉన్నా, క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నా, ఎయిడ్స్ రోగముతో బాధపడుతూ ఉన్నా, అనేక రకములైనటువంటి గుండె జబ్బులతో బాధపడుతూ ఉన్నా, ఇదిగో కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి, ఏ డాక్టర్ను చూసినా, ఏ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఏమీ లేదంటున్నారు. కానీ ప్రతిరోజు ప్రతి నిమిషము వేదన అనుభవిస్తూ ఉన్నాను అని అంతోని వారి దగ్గరికి వచ్చి చెబుతున్నటువంటి మనము ఆయన జీవించినటువంటి ఆ యొక్క పుణ్య జీవితాన్ని జీవించడానికి మాత్రము మనకు చేతులు లేవడం లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరొకసారి అడుగుతున్నా,
ఎంతమంది మనలో పుణ్య జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తామంటారో చేతులు పైకెత్తండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్నకు రెండవ ప్రశ్నకు కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఎంతమంది పవిత్రులుగా ఉంటారు? ఎవరు చేతులు ఎత్తలేదు. కానీ ఇప్పుడు నేను అడిగాను, ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు ప్రైజ్ ద లార్డ్. అందరం ఒకసారి చప్పట్లు కొట్టుకుందామా ఒకరి కోసం ఒకరు? క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, పునీత అంతోని వారు కూడా ప్రతి నిత్యము ఆ పవిత్ర జీవితమును జీవించడానికి ప్రయాసపడి సాతానుతో పోరాటము చేసి విజయాన్ని సాధించి ఈ రోజున మన ముందు మన కోసము ప్రార్థించేటటువంటి పుణ్యమూర్తిగా ఆ పునీత అంతోని వారు నిలుస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే మానవుడిగా నీ వలె నా వలె మన వలె ఈ లోకములో జీవించినటువంటి పునీత అంతోని వారికి సాధ్యమైనప్పుడు మనకు ఎందుకు సాధ్యము కాదు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పవిత్రుడు. ఆ పవిత్రతను మనము పుణికిపుచ్చుకొని పుణ్య జీవితము జీవించడము సాధ్యమే. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండవ లేఖ 6వ అధ్యాయము 17వ వచనము ఈ విధముగా చెప్పబడుతూ ఉన్నది. కనుక మీరు వారిని విడువవలెను, వారి నుండి వేరుపడవలెను, అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యం చెప్పబడుతున్నది. ఇందాక మనందరం కూడా చేతులు పైకెత్తాం. ఏమని? నేను ప్రయత్నం చేస్తాను, నేను ప్రయత్నము చేస్తాను అని చేతులను పైకి వెత్తాము. అటువంటి వారికి పునీత పౌలు గారు మరి చెబుతున్నటువంటి వాక్యము ఏమంటే, మీరందరూ కూడా మీరు వారిని విడువవలెను. ఎవరు వారు? ఎవరు వారు? విడవాల్సింది ఎవరిని? సాతానును. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధత, పవిత్రత అంటే కేవలము నైతికముగా నీతిగా జీవించడమే కాదు, నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. మిగతా వారిలో అందరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీవు నిలవబడాలి, నిలబడగలగాలి. అదే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాటిని విడువవలెను. నీవు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా మారాలి అంటే వాటిని వదిలిపెట్టాలి. ఆ మనుషులను వదిలిపెట్టాలి, ఆ వ్యవస్థను వదిలిపెట్టాలి. క్రీస్తు ప్రభువు కోసం నేను ఆయన వలె పవిత్రుడిగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే ఆరాధన. పవిత్రుడైన తండ్రి, మీకే స్తుతి ఆరాధన. అయ్యా, నీ వంటి పవిత్రత, నీ వంటి పవిత్ర జీవితము, నీ వంటి పవిత్ర మనస్సు, నీ వంటి పవిత్ర హృదయము నాకు దయచేయ. నన్ను ఆశీర్వదించయా.
ఆమేన్, ఆమేన్. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా చేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత పాదువాపురి అంతోని వారి భక్తి శ్రద్ధలతో సువార్త పరిచర్య నిర్వహించి నిత్య జీవన భాగ్యమును నీకు శాశ్వత ఐక్యమును సాధించెను. అతని సంస్మరణ నాడు మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము ద్వారా పరమానందమును అనుభవించు యోగ్యతను మాకు కూడా దయచేయమని అర్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించి మీ కుటుంబములను దీవించి సదా మీతో వాసము చేయునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు.
సహోదరి సహోదరులారా, పునీత అంతుని వారి భక్తులు చాలామంది కూడా అనాథలకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అన్నదానం కంటే విద్యాదానం చాలా గొప్పదని మనకు తెలుసు. కావున ఈ యొక్క విచారణలో చాలామంది పిల్లలు పేదవారిగా ఉంటూ ఉన్నారు. వారి యొక్క విద్యకు మీరు సహకరించినట్లయితే వారికి మీరు బంగారు భవిష్యత్తును దయచేసిన వారు అవుతారు. కాబట్టి ఈ యొక్క అన్నదానం ద్వారా చాలామంది ఎక్కువ కావడం వల్ల వాటిని పడవేయడం కూడా జరుగుతూ ఉంది. అన్నదానం కోసం చేస్తున్నటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని మీరు విద్యాదానం చేసినట్లయితే ఒక బిడ్డకు మీరు బంగారు భవిష్యత్తుని ఇచ్చినట్టు వారు అవుతారు. కాబట్టి వీటికి సహకరించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము. జూన్ 13వ తారీఖు పునీత అంతుని వారి మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 5 గంటలకు మనకు పునీత అంతుని వారి స్వరూపాన్ని ప్రదక్షిణలో మనం తీసుకెళ్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రొసెషన్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ యొక్క విశ్వాసాన్ని, భక్తిని యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా తెలియవలసిందిగా మీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతుని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతుని వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి. మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా, మా కొరకు ప్రార్థించండి. మా కొరకు ప్రభువును వేడండి.
గూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోని వారిని స్మరిద్దాం. ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోని వారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.